ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మరి అలాంటి మంత్రాలని మీరు అంటే బ్రాహ్మణులు కావచ్చు, ద్విజులు కావచ్చు, ఎవరైనా నీకు కారు వస్తుంది, నీకు ఇల్లు వస్తుంది, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి యజ్ఞ యాగాదులని, హోమాలని, జపాలు, తపాల పేరుతోటి ఎందుకు అది మోసం కాదా అది చేయడం? మరి కాదండి. ఇప్పుడు మీరు ఒక కోరిక కోరుకోండి, ఏదైనా కోరుకోండి. ఓకే, మా ఛానల్ బాగుండాలి, మీరు మనసు కోరిక కోరుకున్నారు, ఏదో కోరిక కోరుకున్నారు, కోరికను చూపించలేరు. అవును, కోరుకున్న దాన్ని కాకుండా కోరికను చూపించగలరా? మీ కోరిక ఏమిటో, ఎలా ఉంటుందో, దాని రంగు ఏమిటో, రుచి ఏమిటో, చిక్కదనం ఏమిటో చూపించగలరా? లేదు కదా. కోరికను చూపించలేను నేను, అది మనస్సులో పుట్టేది. ఇప్పుడు మీకు చెప్తాను, ఉదాహరణ చెప్తా. ఒక చెట్టు దగ్గరికి మీరు వెళ్ళారు, పైన పండు కనబడుతుంది, ఆ పండుని మీరు తినాలి అని అనుకున్నారు. తినాలి అని అనుకోవడం కోరిక, రైట్? అర్థమైనా? ఈ కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? మనలో ఉన్నటువంటి మోహానికి పుట్టే సంతానమే కోరికలు. ఓకే. అయితే ఈ కనబడుతున్నటువంటి పండుకు రూపం ఉంది, అది ఆధారమై ఉన్నటువంటి చెట్టుకు రూపం ఉంది, అది ఆధారమై ఉన్న చెట్టుకు రూపం ఉంది, అది తినేటువంటి నాకు రూపం ఉంది. కానీ ఆ తినే సమయంలో నేను పొందుతున్నటువంటి అనుభూతికి రూపం లేదు. ఓకే కదా. కోరికకు రూపం లేదు, అనుభూతికి రూపం లేదు. ఏదో బాగుంది అని ఇలా అలా అన్నప్పటికీ అది దానికి రూపం లేదు కదా. దీనికే మన మహర్షులు ఏం చేశారంటే దైవత్వాన్ని ఆపాదించారు. ఈ మనస్సులో పుట్టినటువంటి కోరికను కామ లేదా ఇచ్ఛ అని సంబోధించారు, లేదా ఈ అనుభూతిని అనుభవ అన్నారు. ఈ రెండింటికి దైవత్వాన్ని ఆపాదించారు, రైట్? అంటే ఎలా అంటే, ఇప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి పండు ఉందనుకోండి, ఉంది కదా, దాన్ని తినడానికి మీరు ఏం చేస్తారు? చెట్టు ఎక్కుతానో లేదంటే ఖచ్చితంగా కోయకుండా చేతికి అందేట్టుగా ఉంటే చేతితో తెంచుకొని తింటాం, లేదా పైన ఎక్కడో ఉంటే ఎక్కే శక్తి ఉంటే ఎక్కుతాం, లేదా శక్తి లేదనుకోండి ఏ కర్రతోటో కొడతాం, ఏ రాయితోనూ కొడతాము, లేదా ఏదో రకంగా అనేక రకాల ప్రయాసాలు చేసి దాన్ని మనం తీసుకుంటాం కదా. అదే ఈ పండు తినడానికి మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాస ఏదైతే ఉందో దీన్నే హైందవ ధర్మం ఏం చెప్పింది అంటే దీన్నే యజ్ఞము అన్నది. నేను పండు తినడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయాస మొత్తం దీన్నే యజ్ఞము అని సంబోధించింది. ఇక్కడ చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తాయి, మామూలుగా వితండంగా. ఏమేమి ప్రశ్నలు అంటే, ఏమండి నాకు కదా స్వతహా శక్తి ఉంది, నా శరీరంలో శక్తి ఉన్నప్పుడు, నేను కదా శ్రవించి పైకి చెట్టెక్కుతున్నప్పుడు నేనెందుకండి భగవంతుడికి పూజించాలి? నా శక్తి ఉన్నప్పుడు నేను ఎందుకు పూజ చేయాలి భగవంతుడికి కదా? నేను శ్రమిస్తే కదా నాకు పంట వస్తుంది, నేను ఎందుకు ఆ సమయంలో భగవంతుడికి పూజ చేయాలి? ఇది సూపర్ ప్రశ్న. ఇట్లా ఇదొక ప్రశ్న. అలాగే ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, వాడు రాత్రింబగళ్ళు శ్రమించి కష్టపడి చదువుకుంటే కదా వాడికి ర్యాంక్ వచ్చేది. నేనెందుకు పూజించాలి వాడి ర్యాంకు కోసం? వాడి ర్యాంకు కోసం నేనెందుకు భగవంతునికి పూజ చేయాలి? అదే ర్యాంకుతో వాడు ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఆ ఉద్యోగం కోసం అది ఎట్లా వచ్చింది వాడికి? వాడు శ్రమిస్తే రాత్రింబగళ్ళు శ్రమించి చదువుతే కదా ఉద్యోగం వస్తుంది. దానికి నేనెందుకండి భగవంతుడికి పూజ చేయాలి? అలా వచ్చినటువంటి ఉద్యోగంలో రాత్రింబగళ్ళు శ్రమించి రూపాయి డబ్బు కూడబెట్టి ఆ డబ్బును తీసుకొని పోయి ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అక్కడ లోన్ తీసుకొని ఓ ఇల్లు ఏదో కొనుక్కున్నాను, ఆ గృహం ఈ రకంగా పొందేటువంటి గృహానికి నేనెందుకు భగవంతుడికి పూజ చేయాలి కదా? ఎలా వస్తున్నా నాకు? నేను శ్రమిస్తే కదా వస్తున్నాను. నేను భగవంతుడికి పూజ చేయడం వల్ల అవేమన్నా నేను శ్రమించకుండా ఆగాల్సి వస్తుందా? మళ్ళీ శ్రమించాల్సి వస్తుంది కదా. కానీ అలాగే ఇవన్నీ చూసి నన్ను చేసుకోవడానికి వస్తున్న ఓ భార్య ఏదో నన్ను ఆస్తులు చూసి లేదా నా గుణగణాలు చూసి నా యొక్క స్థితి చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరో వస్తున్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు పూజలు చేయాలి? ఇవి కదా, ఇవన్నీ సమకూర్చుకుంటే కదా నాకు పెళ్ళి అయ్యేది. భగవంతుడికి పూజ చేస్తే కాదు కదా పెళ్ళి. భర్తతో సుఖించి పిల్లల్ని కనడానికి నేనెందుకు భగవంతుడికి పూజ చేయాలి? ఇలా ఒక్కటి కాదండి, కొన్ని వందల ప్రశ్నలు వేయగలరు. సూపర్, దీనికి మంచి ఆన్సర్ ఇవ్వండి. ఇట్లాంటి ప్రశ్నలు వందల ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు వేసుకునే ముందు హైందవ ధర్మం అంటే ఏమిటో, హైందవ ధర్మ మూలం అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు ఇలాంటి ప్రశ్నలు వేయడు. అసలు హైందవ ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నవాడు ఇలాంటి ప్రశ్నలు ముమ్మాటికి వేయడండి. అలా
అది తెలుసుకున్నా కానీ అలాంటి ప్రశ్నలు వేశాడంటే ఆ రోగానికి మందు లేదని అర్థం. అంతేగా. ఆ రోగానికి అయితే మందు లేదు అని అర్థం. నిద్ర నటించేవాడిని మనం ఏం ఏం చేస్తాం? చేయలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముందు హైందవ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. హైందవ ధర్మం మూలం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీకు తెలుసా హైందవ ధర్మం మూలం అంటే ఏమిటి? అంటే దీన్ని నీ విమర్శ ఒకటి చేస్తాను గురుగారు. మీ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఎవరికి తెలియకుండా చేశారు దాన్ని. ధర్మం అంటే ఏంటో మాకు తెలియదు. ఏమనంటే గుడికి వెళ్ళండి, మొక్కండి, రండి, అంతవరకే ఉంచారు మమ్మల్ని, మిగతా వాళ్ళందరూ. అయితే చెప్తాను హైందవ ధర్మం మూలం ఏమిటంటే ఈ ద్వారా హైందవ ధర్మం మూలం ఏమిటో అందరికీ తెలియాలి. ఈ ప్రేక్షకులందరికీ కూడా హైందవ ధర్మం మూలం తెలియాలి, తెలుసుకోవాలి. అది చాలా అవసరం కూడా. హైందవ ధర్మ మూలం భక్తి, భక్తి, శరణాగతి, కృతజ్ఞత, త్యాగం. ఈ 4 హైందవ ధర్మానికి 4 పిల్లర్ల వంటివి. భక్తి, శరణాగతితో ఉండటం. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నే అనుకుందాం, అలాంటి పనికిమాలిన ప్రశ్నలకే చెట్టెక్కే శక్తి నాకున్నప్పుడు నేను ఎందుకు భగవంతుడికి పూజ చేయాలి? హైందవ ధర్మం ఏమంటుందంటే చెట్టెక్కే శక్తి నాకు ఎవరిచ్చారు? నాకెవరిచ్చారు? నీవంటూ శక్తి ఇవ్వకపోతే నేను ఎక్కడున్నాను? నీవెక్కడ? అమ్మా నాన్న ద్వారా వచ్చిన అదేనండి. అమ్మా నాన్నకైనా శక్తి ఎవరిచ్చారు? వాళ్ళనైనా సృష్టించింది వాళ్ళ శక్తి, వాళ్ళకి కూడా శక్తిని ఇచ్చింది భగవంతుడే కదా. వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తిని ఆయనే ఇచ్చాడు. ఈ శక్తి నాకు అంటూ నువ్వు ఇవ్వకపోతే హైందవ ధర్మం యొక్క నీవంటూ నాకు శక్తిని ఇవ్వకపోతే నాకిక్కడిది శక్తి. ఇది ఒక భక్తి, శరణాగతి. నీవంటూ లేకపోతే నేనెక్కడున్నాను? నీవంటూ నన్ను సంరక్షించకపోతే నీవిచ్చినటువంటి శక్తితో భగవంతుడా చెట్టెక్కుతున్నా, కాబట్టి జై శ్రీరామ్. నీవిచ్చిన శక్తే, నీ ఇచ్చిన శక్తితో నేను చెట్టెక్కుతున్నా. చూడండి హనుమంతుల వారికి ఆయనకు శక్తి, ఆయనకు స్వతహా లంకను దాటగలే శక్తి ఆయనకు ఉన్నది, స్వతహానే ఉన్నది. అయినా తను భగవంతుడైనా తనకు తెలిసిన మరి అంతకంటే గొప్పవాడైనటువంటి రాముడికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన లంకకు ప్రయాణం ఆయన వెళ్ళాడు, దాటాడు. అలాగే రామచంద్రుల వారు వెళ్ళేటప్పుడు కూడా ఆయన భగవంతుడని ఆయనకు తెలిసిన ఆయన శంకరుణ్ణి పూజించి నారాయణుడిని పూజించి అక్కడి నుండి వెళ్ళాడు ఆయన. అంటే హైందవ ధర్మం అది శరణాగతి చెప్తుంది. నీవంటూ లేకపోతే నేనెవరిని? నాకంత స్థితి లేదు. అది హైందవ ధర్మం యొక్క మూలం. నీవిచ్చినటువంటి శక్తితో నేను చెట్టు దాకా వచ్చాను, చెట్టు ఎక్కగలిగాను. నీవు సంరక్షించడం వల్లే నేను పండు దాకా రాగలిగాను. నీవంటూ సంరక్షించకపోతే నేను పండు దాకా వచ్చేవాడినా? మధ్యలో కింద పడేవాడిని కాదు. నీవంటూ ఉన్నావు కాబట్టి నీవిచ్చినటువంటి భిక్షే ఈ పండు. అది కృతజ్ఞత, శరణాగతి భావం. నీవంటూ ఇవ్వకపోతే నేనెవరిని? నాకెక్కడుంది ఐడెంటిటీ? ఇది హైందవ ధర్మము యొక్క మూలం. అద్భుతం. హైందవ ధర్మం మూలం ఇది. నీవిచ్చిన పండుది, నీవు ఇచ్చినటువంటి భిక్ష. నేనేదో నా శక్తితో సంపాదించుకున్న పండు కాదు. కాబట్టి ఈ అనుభూతి కూడా నీకే చెందాలి. కాబట్టి శివార్పణం అని అంటారు. అంటే నాకు ఏ పండు వచ్చినా శివార్పణం, నారాయణార్పణం, రామార్పణం అని తింటాం. అంటే దాని అర్థం ఏమిటి? నేను పొందే అనుభూతి కూడా నీకే చెందాలి, నా అనుభూతి కూడా నీకే చెందాలి. అంతే త్యాగం, రైట్. అంత గొప్పది. నేను పొందే అనుభూతిని కూడా నీకే ఏర్పడి. అంతే. ఇప్పుడు చూడండి హైందవ ధర్మంలో పెద్ద పెద్ద యజ్ఞాల దగ్గర నుండి లక్షలు పోసి కోట్లు పోసి యజ్ఞాలు చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు. అదే కాకపోయినా మన ఇంట్లో చిన్న చిన్న పూజలతో సహితంగా పెద్ద పెద్ద యాగాల వరకు ఏమి చేసినా లాస్ట్కు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని అంటారు. అంటే ఏమిటి? నేను చేస్తున్న ఫలమంతా, నాకు వచ్చిన ఫలమంతా నీకే. మళ్ళీ ఎంత పెద్ద యాగం చెయ్యని ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు, ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటారు. అంటే నేను ఫలం సంపాదించుకుంది మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకు? నాకెందుకు? నన్ను రక్షించేవాడు నీవు కదా, నీకు కావాలి. అది నాకు అవసరం లేదు, నీకు కావాలి ఆ ఫలం. కాబట్టి నీ దగ్గరే ఉంచుకో. నన్ను సంరక్షించేవాడివి నీవు ఉండగా నాకెందుకండి మళ్ళీ ఫలాలు? నీవు చెప్తున్నది కదా నేను చేస్తున్నది. ఇంతటి త్యాగ బుద్ధి, త్యాగశీలత నా హైందవ ధర్మ మూలం. నాకు వచ్చిన ఫలం కూడా నీకే అర్పణ చేస్తా, అది నా హైందవ ధర్మ మూలం. ఆ రకంగా హైందవ ధర్మం ఉంటుంది. నాకింత యోగ్యత, నన్ను ఇంతగా చూసావంటే, నన్ను ఇంతగా పోషించకపోతే నేను ఇంత యోగ్యుని అయ్యేవాడినా? నాకింత భార్య కలిగేదా? నాకింత పిల్లలు కలిగేవారా? నీవంటూ సంరక్షించకపోతే నేనేవాడిని? నీవంటూ ప్రసాదం ఇవ్వకపోతే నేను తినేవాడినా? తినగలిగే శక్తి ఇచ్చింది నీవే, దాన్ని జీర్ణించుకునే శక్తి ఇచ్చింది నీవే. కొంతమంది నిద్రపట్టక తిరుగుతున్నారు, నాకు సుఖంగా నిద్రించే శక్తిని ఇస్తున్నావు, అది నీవిచ్చింది కదా. ఇది కృతజ్ఞత, హైందవ ధర్మంలోని ఆంతర్యం.